టీవీకే తప్పకుండా దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ 118 కావడంతో ఇప్పటికే దాదాపు 113 నుంచి 15 వరకు కూడా ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా టీవీకేకి సంబంధించినటువంటి కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం టీవీకే కేంద్ర కార్యాలయం వద్ద ఉన్నాను నేను. ఇక్కడ చూడొచ్చు వీళ్ళందరూ కూడా టీవీకేకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకసారి వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సొల్లుంగా ఎప్పుడు ఇరుగుదు ఇంకా విజయం சூப்பரா இருக்கு ஐயா. ஐயா முத அண்ணன் பொது நடத்தும் போது சின்ன குழந்தையிலேருந்து என்னை பார்த்தவங்களுக்கு தான் தெரியணும். ஆனால் அந்த சின்ன குழந்தைகளை பார்த்தவன் நான் ஒருத்தன் தான் அந்த கூட்டத்திலே இருப்பேன். ஏன்னா அவங்க அப்பாவோட அசிஸ்டன்ட் நான், எஸ்எஸ் சந்திர சாரோட அசிஸ்டன்ட் நான். அதனால அவர் சின்ன போதிலே அவனை அவருக்கு ஸ்கூலுக்கு கூட்டி తెలుగు తెలుగులో చెప్పండి. ఎలా ఉంది ఇక్కడ సంబరాలు? ఎలా ఉంది? మేము వచ్చి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. విజయ్ సార్ వచ్చేది పీపుల్ అందరికి వచ్చి థ్యాంక్స్ చెప్పాలి. అంతా సపోర్ట్ చేసింది. థ్యాంక్స్. చూడొచ్చు విజువల్స్ లో కూడా ఇక్కడ సంబరాల వాతావరణం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఇంకా కూడా కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. వర్మ గారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. చెప్పండి బ్రదర్, తెలుగు వచ్చా? ఎలా అనుకుంటున్నారు యూత్ గా ఇవాళ విజయ్ గారు గెలుపొందడాన్ని ఏదైతే సంబరాలు కూడా చేసుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే నేను చెప్పాను, యాక్చువల్లీ నేను జర్నలిస్ట్, నేను చెప్పాను చెన్నైలో మాత్రమే టీవీకే వచ్చి 30% ఓట్ షేర్ వస్తుంది. అది ఎలా అంటే యాంటీ డిఎంకే ఓట్స్, ఇది అన్ని యాంటీ ఇన్కమెన్సీ. ఓకే, లాట్ ఆఫ్ అగైన్స్ డిఎంకేకి ఉండి అదేదా ఇప్పుడు టీవీకేకి వచ్చి ఉండి ఏడీఎంకే ఓట్స్ అట్లనే ఉండి ఇప్పుడు అంటే తొంగ చట్టమంటాం అండి చెప్తున్నారు. అలా వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇంకా కూడా చూడొచ్చు, ఇంకా ఉన్నారు ఇక్కడ పబ్లిక్, వాళ్ళతో కూడా మాట్లాడచ్చు. సొల్లంగా எப்படி இருக்குது இந்த கெலுப்பு சம்பரம்? இந்த வெற்றி நாங்கள் எப்படி பார்க்குறோம் அப்படின்னா, எங்கள் வீட்டில் எங்கள் அண்ணன் ஜெயிச்ச மாதிரி நான் ஃபீல் பண்ணுறேன். நான் ஒரு டிஎம்கே ஃபேமிலி பேக்ரவுண்ட்லேருந்து வந்திருக்கேன். ஸோ இந்த பேக்ரவுண்ட்லேருந்து வந்து நான் என்டையராக வந்து அந்த ஃபேமிலியை விட்டு வெளியில் வந்து இன்னொரு பார்ட்டிக்கு சப்போர்ட் பண்ணுறேன் அப்படின்றது கொஞ்சம் கஷ்டம்தான். அந்த எதிர்ப்புகளையும் மீறி நம்ம சப்போர்ட் பண்ணினோம். இன்றைக்கி நாங்கள் ஜெயிச்சிட்டோம் அப்படின்றது ரொம்ப சந்தோஷமாக இருக்குது. చూడొచ్చు గారు. అయితే ప్రధానంగా ఇక్కడ అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా తమిళ్లో కూడా మాట్లాడుతున్నారు. అయితే డిఎంకే వ్యతిరేక ఓటింగ్ అంతా కూడా విజయ్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు ఊహించిన విధంగా ఇక్కడ హంగ్ ఏర్పడుతుంది. హంగ్ కానీ ఏర్పడితే విజయ్ ఏదైతే ప్రభుత్వ స్థాపనలో కీలకమవుతారని చెప్పి తొలి నుంచి అనుకున్నాం. కానీ ఒక్కసారిగా పరిస్థితి అయితే మారిపోయింది. ఎందుకంటే దాదాపు 113 స్థానాలకు పైగా కూడా ఇప్పటికే విజయ పరంపరలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి, లీడింగ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వ ఏర్పాటు అనేది 118 మ్యాజిక్ ఫిగరు. ఇప్పుడు ప్రస్తుత ఏదైతే దేశానికి సంబంధించి సెంట్రల్ పార్టీలు ఏదైతే ఉన్నాయో, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రస్తుతం డిఎంకేలో కాంగ్రెస్ ఉండగా బీజేపీ ఇటు అన్నా డిఎంకే పొత్తులో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళిద్దరిని కూడా పక్కన పెట్టి స్థానిక పార్టీలు ఎవరన్నా ఉంటే, స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి కొన్ని పార్టీల్లో ఎవరైతే గెలుపుంటుంటారో వాళ్ళల్లో ఒక 3-4 తన వైపుకి తిప్పుకొని వాళ్ళతో కలిసి ప్రభుత్వాన్ని స్థాపించాలనే ప్రయత్నం అయితే విజయ్ చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తీసుకుంటే అంటే దాదాపుగా కూడా ఖచ్చితంగా తనకి ఒక పూర్తి స్థాయి నమ్మకం ఉండింది. ఎందుకంటే మనం చూసాం కొద్ది రోజుల నుంచి విజయ్ పూర్తిగా కూడా తన అభ్యర్థులకి చెప్పడం, ఖచ్చితంగా తాను అధికారంలోకి తమిళనాట వస్తానని చెప్పడం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఖచ్చితంగా తనకు ఒక నమ్మకం ఉండింది. ఎందుకంటే తమిళనాడులో ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేస్తాం, ఎక్కడ కూడా పొత్తులకు పోను, నేను ఎంట్రీ పోరాటం చేస్తానని చెప్పడం, ఇవన్నీ కూడా వరుసగా వచ్చినటువంటి పరిస్థితులు. దీంతో విజయ్ వైపుకి తమిళ ఓటర్లు మొగ్గారని చెప్పుకోవాలి. డిఎంకే ఏదైతే ప్రభుత్వం కొనసాగుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ని పూర్తిగా కూడా డ్యామేజ్ చేసి విజయ్ తన వైపుకి తిప్పుకున్నట్లుగా అయింది. ప్రస్తుతం అయితే తమిళనాడు వ్యాప్తంగా టీవీకేకి సంబంధించినటువంటి కార్యాలయాల వద్ద సందడి వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం విజయ్ మాత్రం తన నివాసం నుంచి కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే సాయంత్రం అంటే ఎవరైతే అభ్యర్థులు తమ ధృవీకరణ పత్రాలు తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి మహాబలిపురంలో ఏర్పాటు చేసినటువంటి రిసార్ట్స్కి రావాలని చెప్పి విజయ్ ఇప్పటికే సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా తమిళనాట మాత్రం విజయ్ ఒక
ఇదైతే తీసుకొచ్చాడు, కొత్త ట్రెండ్ అయితే ఓకే తీసుకొచ్చాడు. రైట్ మురళి, థ్యాంక్ యూ సో మచ్ మురళి. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము. రియాజ్ గారు, సో ఎలా చూడాలి సార్ తమిళనాడులో ఈ రోజు